ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి పట్టణంలోని మారిస్పేట అంగన్వాడీ కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా 5G టెక్నాలజీతో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కొద్ది కాలం క్రితం అంగన్వాడీలందరూ కూడా ఆ ఫోన్స్ అన్నింటినీ కూడా రిటర్న్ చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా 5G టెక్నాలజీతో ఉన్న మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అంగన్వాడీల పనితీరు ఎలా ఉంది ఏంటనేది కూడా తల్లిదండ్రులతో వాళ్ళందరితో మాట్లాడిన పరిస్థితి ఉంది. చిన్నారులతో ముచ్చటించి వారితో అక్షరాలు కూడా దిద్దిచ్చారు కొద్దిసేపు. అనంతరం జరిగిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అంగన్వాడీలకు సంబంధించి చేపడుతున్నటువంటి కార్యక్రమాలను అయితే వివరించారు. ముఖ్యంగా అంగన్వాడీలలో విద్యార్థుల పిల్లల సంఖ్య అనేది పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. మొత్తంగా తెనాలి ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 9,000 మంది అంగన్వాడీలకు సంబంధించిన స్ట్రెంత్ ఉండాల్సింది. 2,000 మంది పిల్లలు మాత్రమే అంగన్వాడీలో ఉంటున్నారు. ఈ సంఖ్య మరింత పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇటు అంగన్వాడీ కార్యకర్తలు అట్లాగే పేరెంట్స్, టీచర్స్ కూడా ప్రతి చోటకు వెళ్ళి కూడా పిల్లల్ని అవగాహన కల్పించి పిల్లల్ని అంగన్వాడీలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పంపిణీ చేశారు. ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఏప్రిల్ నుంచి కూడా స్టీమ్డ్ రైస్ మధ్యాహ్న భోజనం పథకం కింద కూడా అందిస్తున్నాము. అట్లాగే అంగన్వాడీలు కూడా వాటిని పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి పోషకాహారాన్ని కూడా ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మొబైల్ ఫోన్లను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతులుగా పంపిణీ చేశారు. ఎడ్యుకేషన్ అనేది అంటే ఇప్పుడు PP1, PP2 అని చెప్పి మనకి డివైడ్ చేసాం సార్. అంటే 3+ పిల్లలందరినీ కూడా PP1 కింద, 4+ పిల్లలందరూ కూడా PP2 కింద డివైడ్ చేసాం సార్. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా తల్లులకు తెలియాలి. ఇంకా మేము మన ప్రాజెక్ట్లో మన తెలంగాణలో చేసింది ఏంటంటే సార్, మదర్స్ గ్రూప్ మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే అంగన్వాడీ సెంటర్లో మా టీచర్స్ ఏమైతే నేర్పిస్తున్నారో అవి వాళ్ళ తల్లులకు కూడా తెలియాలి. కొంతమంది తల్లులు మా సెంటర్కి వచ్చి కూర్చున్న వాళ్ళు చూస్తున్నారు, మా వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు, పాటలు ఎలా పాడిస్తున్నారు. ఇందులో నాట్ ఓన్లీ అంటే అంగన్వాడీ అనగానే చాలామంది ఏంటంటే అన్నం పెట్టే సెంటర్, అన్నం పెడతారు, పాలు గుడ్లు ఇస్తారన్న ఆలోచన కాకుండా పిల్లల యొక్క మానసిక అభివృద్ధి డెవలప్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో సార్ అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ అనేది డబుల్ అవుతుంది సార్. ఇది మనం ఓన్లీ మాటల ద్వారా కాదు సార్, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి మన డిపార్ట్మెంట్ ద్వారా వచ్చింది సార్. రీసెంట్గా మనకు ఆదర్శీల నవచేతన అనే సిలబస్ ద్వారా కూడా లబ్ధిదారులకి ఎటువంటి సర్వీసెస్ ఇంకా బాగా ఇప్పుడు సార్ ఏదైతే మనకి చెప్పారో అలా మంచి సర్వీసెస్, క్వాలిటీ ఉన్న సర్వీసెస్ ఇవ్వడానికి అని చెప్పి మా వర్కర్స్ అందరికీ కూడా రీసెంట్గా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది సార్. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా తల్లులకి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ప్రతి మదర్స్ గ్రూప్లో కేవలం ప్రీ స్కూల్ పిల్లల తల్లులు మాత్రమే చేర్చుకునేవాళ్ళం సార్. అంటే 3 years నుంచి 5 years వరకు. నేను వచ్చిన తర్వాత ఏం చెప్పానంటే 6 నెలల నుంచి ఉన్న 3 సంవత్సరాల కూడా తల్లులందరి నెంబర్లు యాడ్ చేయమని చెప్పాను సార్. ఎందుకంటే మేము చాలా విజిట్లకు వెళ్ళినప్పుడు మేము పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రెస్టేజీగా కొంతమంది కాన్వెంట్లో జాయిన్ చేస్తున్నారు సార్. అంగన్వాడీలో ఏం పంపిస్తావులే, కానీ వాళ్ళకి క్వాలిటీ తెలియాలి, మన సెంటర్లో ఏం చెప్తున్నారు. ఎక్కువగా పేరెంట్స్లో జెంట్స్ తండ్రుల ఫోన్ నెంబర్లు కూడా యాడ్ చేయమన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డలో మన ప్రీ స్కూల్ టైం వచ్చేసరికి వాళ్ళు డెసిషన్ తీసుకునే కెపాసిటీ రావాలంటే ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎలా డెవలప్ అయ్యారనే విషయాన్ని పేరెంట్స్ తెలిసినట్లయితే ఓకే బాగా చెప్తున్నారు, ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, పిల్లలు ఇలా మంచి డెవలప్మెంట్స్ అయితే ఫ్యూచర్లో ఇన్కమింగ్ వాళ్ళు సంపాదించే కెపాసిటీ అనేది డబుల్ అవుతుంది అన్న ఆ విషయాన్ని అనేది తండ్రుల వరకు తీసుకెళ్తే వాళ్ళు రేపొద్దున కాన్వెంట్కి వెళ్లకుండా అంగన్వాడీలో జాయిన్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసాం సార్. ఇది గత 2-3 నెలల నుంచి చేస్తున్నాము. మనకున్న దాంట్లో కొంచెమైనా ఎదుటి వాళ్ళకి ఇచ్చే అలవాటు
మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలుసుకుంటున్నారు. మా పిల్లలందరినీ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. మా కాజీపేట గ్రామంలో వసదేక కుటుంబం అని ఉంటుంది. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ గ్రూప్లో పెట్టుకుంటే ఎవరికి తోచినంత సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. కాబట్టి సార్ మా అంగన్వాడీ వాళ్ళకి మీరే దిక్కు. మా జీతం పెంచాలి, మమ్మల్ని కాపాడాలి. అధికారులందరూ మాకు తోడు నీడగా ఉండాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సార్ గారికి, మినిస్టర్ సార్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇలా అరేంజ్ చేస్తేనే కదా సార్ మేము ఏం చేస్తున్నాము అనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ మా ప్రోగ్రామ్కి వచ్చి చూసేటప్పుడు కూడా ఏమడుగుతున్నారంటే మీకు ఏం కావాలో చెప్పండి అరా, దానిలో ఏమన్నా నేను కరెక్షన్ చేయడానికి ఏమన్నా ఉందా చెప్పండి అని అడుగుతున్నారు. దానికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు మేము చేసేవి చెప్పుకుంటాం అంటారు కానీ కరెక్షన్స్ అడగరు జనరల్గా. బట్ అది మీ దగ్గర ఉన్న మంచి అలవాటు సార్. ఇంకొక విషయం ఏంటంటే తను ఆల్రెడీ చెప్పేసింది, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే టిల్ టు ద ఎండ్ సార్ అస్సలు కదలరు. జనరల్గా ఏం చేస్తారంటే ఒక 5 minutes 10 minutes మాట్లాడేసేసి గెస్ట్ వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు అక్కడ ఉండిపోతారు. బట్ ఏ ప్రోగ్రామ్ అయినా నేను సార్ని 2004 నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ద బెస్ట్ లీడర్. అంతే, ఎవరైనా లీడర్ అంటే నేను సార్ పేరే చెప్తాను. నిజంగా అండి, ఇది విత్ హోల్ హార్ట్ మాట మాత్రమే. ఎందుకంటే ఏదో నామకే వాస్తే మాట్లాడాను సార్ నేను. ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళం. దాన్ని ఎందుకు నేను వచ్చి ఉద్యోగంలోకి వచ్చి కొత్త సార్, అప్పుడు నేను మీ వెనక అలా ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళం అనమాట. సో అంటే మిమ్మల్ని పోవడానికి అని చెప్తున్నానని మాత్రం ఎవరు అనుకోవద్దు. బట్ సార్ మాత్రం నిజంగా ద బెస్ట్ లీడర్. సో సార్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సార్ మాట్లాడేటప్పుడు చాలా విషయం ఒక కన్సర్న్తో మాట్లాడతారు. ఏం చేయాలా, ఏం చేస్తున్నాము అనేది ప్రాపర్గా మాట్లాడతారు. సో మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మేము జనరల్గా చేసే విషయాలని తను చెప్పేసినట్టుంది. మేము జనరల్గా అర్బన్ ఏరియాలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటంటే మేము ఆల్రెడీ అంగన్వాడీ సెంటర్స్ కొన్ని కోలొకేట్ చేసి ఎలిమెంటరీ స్కూల్స్లోకి షిఫ్ట్ చేశారు సార్. అది ఇప్పటిదాకా బాగానే ఉంది సార్ ప్రజెంట్. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే కొన్ని అంటే మా పెనుపాళ్ళు అయితే హై స్కూల్ కడుతున్నారని మా అంగన్వాడీకి నాడు నేడు 2లో 5 lakhs శాంక్షన్ అయింది సార్. అది అంటే ఇంకా హై స్కూల్కి రూమ్స్ కావాల్సి వచ్చి మమ్మల్ని వెకేట్ చేయాల్సి వచ్చింది. మేము పక్కనున్న ఎలిమెంటరీ స్కూల్లో వేరే రూమ్లో అక్కడ మాకు ప్లేస్ ఇచ్చారు. ఎంఈఓ గారు కొంచెం మా కౌన్సిలర్ గారు ఇద్దరు కలిసి అక్కడ ఉండమన్నారు. ప్రజెంట్ అక్కడ ఉంటున్నాం సార్. మళ్ళీ ఇక్కడ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేబీ అవకాశం ఉంటే మా రూమ్ మాకు మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మేము టేక్ హోమ్ రేషన్ తీసుకుంటున్నాము. మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట. ఒకవేళ మేము రాకపోయినా అక్క వాళ్ళు ఫోన్ చేసి ప్రతిసారి మేము మర్చిపోయినా కూడా ఫోన్ చేసి మీరు బాబుది కానీ మీది కానీ రేషన్ తీసుకోవాలని చెప్పి 2 విడతలుగా ఇస్తున్నారు మాకు. బాబుకి వచ్చేసేమో అంగన్వాడీ బాలామృతం అని గుడ్లు పాలు ఇస్తున్నారు. మాకు వచ్చేసేమో బియ్యము, కందిపప్పు, గుడ్లు ఇవి ఇస్తున్నారు ఫస్ట్ విడతలు. పామాయిల్ తర్వాత విడతలేమో ఖర్జూరాలు కానీ రాగి పిండి కానీ అటుకులు కానీ డేట్స్ ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. మాకు మేము మర్చిపోయినా కూడా మాకు ఫోన్ చేసి పదే గుర్తు చేసి ఇస్తున్నారనమాట. అది సార్ మేము ఇక్కడే ఉంటాము. మాతో పాటు ఏంటంటే ఇక్కడ లక్ష్మి అక్క అంగన్వాడీ అక్క మాకు ఫోన్ చేస్తారనమాట ప్రతిసారి. మినిస్టర్ గారికి పరిచితం ఎప్పటి నుంచో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము 42 రోజులు ధర్నా చేయక ముందు నుంచి కూడా సార్ నేను కలిశాను. అప్పటికి మాకు ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేది కూడా తెలియజేశాము. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అంటే వాటర్ ఎస్పెషల్లీ అర్బన్లో కానీ రూరల్లో కానీ ఓన్ సెంటర్స్ దగ్గర వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు సార్. అలాగే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ కూడా ఇచ్చారు. దానివల్ల అంటే కొన్ని మండలాల్లో ఇంకా ఇవ్వాలి సార్. అది కూడా మొత్తంగా ఇస్తే బాగుంటుంది. అలాగే ఇండక్షన్ స్టవ్స్ వల్ల అంటే రెంట్గా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనే ప్రాబ్లం ఉంది. దాన్ని అంటే ఇస్తామన్నారు మనీ. అవును సార్, అదే ఓన్ బిల్డింగ్ అంటే రెంట్ ఫ్రీ బిల్డింగ్ సార్ మాది. ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చారు. కొంచెం లోపల 500 meters అలా ఎలిమెంటరీ స్కూల్ దగ్గరలోనే ఉన్నాం. మాకు వర్క్ విషయంలో మాత్రం రూరల్ అని అర్బన్ అని కాదు సార్, అంతా ఆన్లైన్ వర్క్ ఉంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము. ఇది 2 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఫోను అది కొంచెం యాప్స్ సరిగా పనిచేయటం లేదు. దానికోసం పోరాటం చేశాము. దానివల్ల ఇప్పుడు మాకు కొత్త ఫోన్స్ ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్ గవర్నమెంట్కి.
మీరు ఇంకా మాకు అంటే ఇప్పుడు తను అడిగింది మళ్ళీ అదే అడగండి అనుకున్నా కూడా కొంచెం మాకు శాలరీస్, అలాగే సిఎఫ్ఎంఎస్ ఆ ఐడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. హెల్పర్స్ మెయిన్గా ఎస్సీలు ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు లేదు సార్, కానీ ఈ సిఎంఎఫ్ఎస్ ఐడి వల్ల వాళ్ళకు కూడా కరెంటు బిల్లు వస్తుంది. వాళ్ళు తీసుకునేది 7,000, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ రావడం వల్ల ఎస్సీగా ఉన్న వాళ్ళకి, ఎస్టీలుగా ఉన్న వాళ్ళకి కరెంటు బిల్స్ వస్తున్నాయి సార్. అదొకటి. ఆ సిఎంఎఫ్ఎస్ ఐడి మాత్రం కొంచెం తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. గతంలో మీరు ఉద్యమం చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారితో నేను వెళ్ళినప్పుడు అమిత్ షా గారితో కూడా ఈ సమస్య గురించి ఆ రోజు మేము మాట్లాడాము ఢిల్లీలో, అంగన్వాడీ టీచర్ల సమస్య గురించి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనిపైన అవగాహన ఉంది. రాష్ట్ర స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ప్రజలకి మేలు చేయాలి, మంచి పనులు చేయాలని తపనతోటి పనిచేసే వ్యక్తులు. అయితే మీకు తెలుసు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమస్యలు అధిగమించుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నప్పుడు కొంతవరకు కొంచెం సహనం, ఓపిక, మనం ఇచ్చే కొన్ని ప్రాధాన్యతతోటి కార్యక్రమాలన్నీ కూడా ముందు తీసుకెళ్లే విధంగా మనం నిలబడదాం. కాబట్టి స్థానికంగా ముందుగా మనకి ఈ పాఠశాల ద్వారా, ఈ అంగన్వాడీ ద్వారా మనందరం ఇక్కడ హాజరవడం, ఇక్కడ చేసిన ఏర్పాట్లని ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మఠం బజార్లో మనకున్న పాఠశాలని, ఇక్కడున్న అంగన్వాడీ కేంద్రాన్ని పెంచే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇంటింటికి వెళ్ళి మనం ఈ సమాచారం అందించినప్పుడు ఖచ్చితంగా స్థానికులు కూడా కొంచెం వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, అవగాహన పెరుగుతుంది. అంగన్వాడీ కేంద్రం అంటే కేవలం పౌష్టికాహారం కోసం కాదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అమ్మాయి ఏమన్నా చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. కొంచెం సమయం పట్టినా కూడా ఈ రోజున ఆహార లోపం వలన, ఆహార భద్రత వలన ప్రజల్లో ఆందోళన ఉందనో, ఆకలి ఉందనో భావన కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. మీకు ప్రతి నెల మనం అందించే సరుకులు పౌష్టికాహారం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా న్యూట్రిషనల్ వాల్యూ పెంచాలి, లాక్టేటింగ్ మదర్స్కి ఎంత ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి, మనం 6 సంవత్సరాల లోపు వాళ్ళ ఎదిగే ఆ ఏజ్లో ఎటువంటి న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటే ఇంకా బాగుంటుందని అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడా, యూనిసెఫ్ లాంటి నిపుణులతో చర్చించి ప్రత్యేకంగా రూపొందించిన మెన్యూ ఇది. క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నేను ఈ పౌర సరఫరా శాఖకి మంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఏదైతే టేక్ హోమ్ రేషన్ ఉందో ఈ రోజున 3 కిలోలు ఇంటింటికి ఏదైతే మనం ఇస్తున్నాం టేక్ హోమ్ రేషన్, అది కూడా మొట్టమొదటిసారి మన రైతుల సహకారంతో అది ఫైన్ రైస్, బీపీటీ, సోనా మసూర్ రైస్ తోటే మనం ఈ రోజున అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో దాంట్లో కూడా మార్పు తీసుకొచ్చి భారతదేశంలోని మొట్టమొదటిసారి స్టీమ్ రైస్ మనం ఇవ్వబోతున్నాం ఏప్రిల్ నెల నుంచి. ఏదైతే మీరు షాపుల్లో కొనుక్కుంటారో స్టీమ్ రైస్, అదే స్టీమ్ రైస్ మనం మధ్యాహ్నం భోజనం పథకానికి, అదేవిధంగా మన అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసేటట్టు వచ్చే ఏప్రిల్ నుంచే మేము సిద్ధమవుతున్నాం. ఆ విధంగా రైతాంగం మనకి సహకరించారు. ఎందుకంటే ప్రీ స్కూల్ గానో, నర్సరీ గానో మీరు మిగిలిపోతే అది సరిపోదు. ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అనే ఒక భావన ప్రతి తల్లిలోనే కల్పించే విధంగా మీరు చేస్తున్న కృషిని అంతిమంగా మన బిడ్డలకి, మన ప్రభుత్వానికి, మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా అది కృషి చేయాలి. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మా గ్రూప్లో పెట్టండి. మేము కమిషనర్ గారి దృష్టికో, ఎంపీడీఓ గారి దృష్టికో, లేదా ఇన్స్పెక్టర్ గారి దృష్టికో తీసుకెళ్ళి దానికి మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామనే ఒక నమ్మకం మీరు తీసుకురావాలి. ఇండక్షన్ స్టవ్లు మీ అందరికీ ఎందుకు అందించామంటే, ఇందాక గ్యాస్ సిలిండర్లు చూసి నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే పిల్లల భద్రత గురించి ఆలోచించి మనం గ్యాస్ సిలిండర్లు తీసేసాం. గ్యాస్ సిలిండర్లు తీసేసి ఇండక్షన్లు తీసుకొచ్చాం. ఇంకా కొంతమందికి కరెంట్ సమస్య ఉందనే విషయం ప్రస్తావించారు. నా దృష్టి కూడా వచ్చింది. కాజీపేట, కొలకలూరు, నంది వెలుగు ఈ ప్రాంతాల్లో ఇంకా కొంచెం పవర్ అవుటేజెస్, కొన్ని సప్లై ఇష్యూస్ ఉన్నాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయమని నేను గతంలో కూడా చెప్పాను. తప్పకుండా మీ దృష్టికి అటువంటి పవర్ కనెక్షన్స్ ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా మా దృష్టికి తీసుకురావాలి. నేను ఇమీడియట్గా అలర్ట్ చేస్తాను డిపార్ట్మెంట్ని. మన దగ్గర పవర్ కట్ అనేది ఉండకూడదు. ఆ సమస్య లేకుండా చేసే బాధ్యత మనం తీసుకుందాం. మనందరం గుర్తించాల్సింది, నిజంగా మీకు ఇచ్చేది జీతం కాదు, అది గౌరవ వేతనం. మీకున్న సమస్యలు మేము గుర్తించాం. ఆ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా మన బిడ్డలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. తెనాలి నియోజకవర్గాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్దాం. అభివృద్ధే కాదు, అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి భద్రత కలగాలి. నాణ్యత లేని ఆహారాన్ని మన బిడ్డలకు అందించమని మూర్ఖంగా గత ప్రభుత్వం చేసిన పనులు మీ అందరూ చూశారు. కేవలం కమిషన్ కోసం కక్కుర్తిపడి దుర్మార్గంగా 100 గ్రాములు తగ్గించేసి ఇచ్చిన సరుకు కూడా చాలా దారుణంగా బిడ్డలకి వాళ్ళ
జీవితాలతో ఆడుకునే విధంగా అవి సరఫరా చేశారు. కాబట్టి ఆ మార్పు వచ్చింది. MLS పాయింట్కి ఇన్ఛార్జ్గా మా తహసీల్దార్ గారు ఉంటారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు. నాణ్యత విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా, తూకం విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా మన బిడ్డలకి, మన తల్లులకి అందించే ఈ పౌష్టికాహారం ఖచ్చితంగా వాళ్ళకి ఒక బలమైన భవిష్యత్తు ఉండే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దాం. అందులో మీ సహకారం చాలా అవసరం. దాన్ని మీరు దయచేసి మీరు నిలబెట్టండి.